దావీదు సంతానమైన యేసుక్రీస్తు వారి వంశావళిలో దావీదు ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తిగా, అగ్రగణ్యుడిగా, ముఖ్యమైనటువంటి అబ్రహాము తర్వాత దావీదు ఒక ప్రధానమైన పాత్రగా దేవుడు ఎలా దావీదును ఉంచగలిగాడు? అసలు దావీదులో దేవుడు చూసిన అద్భుతమైనటువంటి కార్యాలేంటి? అసలు దావీదుని దేవుడు హెచ్చించటానికి, ఆశీర్వదించటానికి, దీవించటానికి, దావీదు కుటుంబాన్ని ఉన్నతమైనటువంటి స్థితిలోనికి తీసుకురావటానికి ఒక 3 ప్రధానమైన కారణాలున్నాయి ప్రియమైన దేవుని సంగమా. మొట్టమొదటిగా దావీదు కుటుంబము ఆశీర్వదించటానికి మొదటి కారణం ఏంటంటే, దావీదు ప్రార్థన పరుడుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఈడ 28, 29 వచనములో దావీదు ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు దావీదుకు ఒక నిబంధన చేశాడు. ఏంటి ఆ నిబంధన చేశాడంటే, ఇదిగో ఇశ్రాయేలు రాజ్యం మీద ఇంక ఎల్లప్పుడూ నీ సంతానమే, నీవే, నీ కుమారులే, ఈ భూమి ఉన్నంత వరకు, ఈ భూమి నిలిచి ఉన్నంత వరకు, ఈ భూమి ఆకాశము ఉన్నంత వరకు నీ సంతానమే, నీ కుటుంబమే ఇదిగో ఆ రాజ్యం మీద సింహాసనాసీనులుగా, రాజులుగా ఉంటారు. నీ సంతానాన్ని నేను బహుగా దీవించబోతున్నాను. నీ సంతానాన్ని బహుగా ఆశీర్వదించబోతున్నాను. నీ ద్వారానిక రాజులు వస్తారు. నీ ద్వారానే అనేక మంది రాజులు ప్రపంచాన్ని పరిపాలిస్తారు, ఇశ్రాయేలును పరిపాలిస్తారు అన్నటువంటి మాట ఎప్పుడైతే దేవుడు తెలియజేశాడో, ఆ సందర్భములో ప్రియమైనటువంటి దేవుని సంగమా, దావీదు ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు. మనం చదివినటువంటి మాటని ఇక్కడ అంటున్నాడు, యెహోవా నా ప్రభువా, నువ్వు మేలు దయచేయుదువని నీ దాసుడైనటువంటి నీవు నాకు సెలవిచ్చి ఉన్నావు గనక నీ మాట సత్యమే నాయన. నువ్వు మాట ఇచ్చావంటే మాట తప్పని దేవుడవు నాయన అని దేవుడు సన్నిధిలో దావీదు ప్రార్థన చేస్తున్నాడు. దేవుని సన్నిధిలో దావీదు మొరపెట్టుకుంటూ ఉన్నాడు. దేవుడు దావీదుతో మాట్లాడినప్పుడు కృతజ్ఞతగా దేవుని పాదాల మీద పడి దావీదు ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు మేలును జ్ఞాపకం చేసుకున్న, ప్రభువా నేనే పాటివాడనయ్యా, నా జీవితం ఏ పాటిది? గొర్రెలు కాసుకునేవాడిని, కొండల్లో తిరిగేటువంటి వాడిని, అరణ్యంలో తిరిగేటువంటి వాడిని, గాఢాంధకారపు లోయలో తిరిగేటువంటి వాడిని. అలాంటి నన్ను అన్నల చేత, నాన్న చేత, బంధువుల చేత, ఆప్తుల చేత, అందరి చేత తృణీకరించబడినటువంటి నన్ను, హేళన గుడి అయినటువంటి నన్ను ఈ స్థానానికి తీసుకురావటానికి నాయన నేను ఏ పాటి వాడను నాయన, నా జీవితం ఏ పాటిది నాయన, నేను ఎంత వాడను నాయన అనే దేవుని సన్నిధిలో దావీదు ప్రార్థన చేస్తున్న సందర్భాన్ని ఇక్కడ మనము చూస్తున్నాం. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని తెలియజేస్తున్నాను. మనము మన కుటుంబాలు దీవించబడాలంటే మనకు ఉండవలసింది ఏంటంటే ప్రార్థన జీవితం ఉండాలి. దావీదులాగా మనము కూడా ప్రార్థన చెయ్యాలి. దావీదు మొరపెట్టినట్టుగా మనము కూడా దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. ఏ కుటుంబం అయితే, ఏ భార్య అయితే, ఏ పిల్లలైతే, ఏ తండ్రి అయితే దేవుని సన్నిధిలో ప్రార్థించటం వారు అవలంబిస్తుంటారో, నేర్చుకుంటారో, అలా ప్రార్థించటం వారి జీవితంలో ఉంటుందో, ఆ కుటుంబాన్ని దేవుడు తప్పనిసరిగా దీవిస్తాడు. ఆ కుటుంబాన్ని దేవుడు తప్పనిసరిగా ఆశీర్వదిస్తాడు. ఈరోజు క్రైస్తవ కుటుంబాలు ఆశీర్వదించబడకపోవటానికి గల కారణం ఏంటంటే ప్రార్థన లేని జీవితాలు కనపడుతున్నాయి. ఏ కుటుంబంలో చూసినా గొడవలు, అసమాధానాలతో కూడిన జీవితాలు. దేవుని సందులో ప్రార్థన చేద్దాం, దేవుడి ఆశీర్వాదాలు పొందుకుందాం, దేవుని మాటను విందాం, దేవుని మాటల్ని గైకొందాం, దేవుని చిత్తానుసారంగా జీవితం. ప్రతి ఉదయకాలమున మనం ప్రార్థన చేద్దాం అన్న ఆలోచన నేటి దినాల్లో చాలా మందికి తక్కువైపోతుంది. కానీ దావీదు మాత్రం రాజుగా ఉన్నాడు. రాజుగా ఉన్న దావీదు సింహాసనం ఉంది. రాజు అంటే చాలా బిజీగా ఉంటాడు. ప్రభుత్వాన్ని పరిపాలించే అధికారి చాలా బిజీగా ఉంటాడు. అంత బిజీగా ఉన్న దావీదు మాత్రం ఉదయమున ప్రార్థన చేస్తున్నాడు, మధ్యాహ్న కాలంలో ప్రార్థన చేస్తున్నాడు, సాయంకాలమున ప్రార్థన చేస్తున్నాడు. కొన్ని సందర్భాల్లో దావీదు జీవితంలో మనం చూసినట్లయితే రాత్రంతా ప్రార్థన చేసిన సందర్భాలను కూడా మనం చూస్తున్నాం. ప్రియ సంగమా, ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ కుటుంబంలో ప్రార్థన ఉందా? నీ వ్యక్తిగత జీవితంలో ప్రార్థన ఉందా? ఏ కుటుంబంలో అయితే ప్రార్థన ఉంటుందో, ఎవరి వ్యక్తిగత జీవితంలో అయితే ప్రార్థన ఉంటుందో ఆ కుటుంబాలు నిశ్చయంగా ఆశీర్వదించబడతాయి. ఆ కుటుంబాలు దావీదు కుటుంబం వల్లే నిశ్చయంగా దీవించబడతాయి. ఆ కుటుంబాలు దావీదు కుటుంబం వల్లే వర్ధిల్లుతాయి. ఆ కుటుంబాలు దావీదు కుటుంబం వల్లే ఉన్నతమైన స్థితిలోనికి వస్తాయని నన్ను ప్రభు పేరట
తెలియజేస్తూ ఉన్నాను. దావీదు కుటుంబం ఆశీర్వదించబడటానికి కారణం ఏంటంటే దావీదు ప్రార్థన పరుడుగా మనం చూస్తున్నాం. ప్రేమైన దేవుని వారలారా, ఆది కాండంలో కూడా మనం చూసినట్లయితే 24 అధ్యాయము 34 వచనాన్ని మనం చదివినట్లయితే ఒక అద్భుతమైన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆది కాండము 24 అధ్యాయము 34 వచనాన్ని మనం చదవగలిగినట్లయితే, అంతటా అతడిట్లా నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానునిగా బహుగా, అబ్రహామైన నా యజమానుని దేవుడు బహుగా ఆశీర్వదించెను గనక అతడు గొప్పవాడాయను. నా దాసుడు ఎలియాజరు చెబుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, అయ్యా, దేవుడు నా యజమానుడైనటువంటి అబ్రహామును బహుగా ఆశీర్వదించాడు, బహుగా దీవించాడు. ఎంతగా దీవించాడంటే వెండి, బంగారము, గొర్రెలు, ఆస్తి సమస్తాన్ని దేవుడిచ్చాడు. కారణం ఏంటో తెలుసా? అబ్రహాము జీవితంలో కూడా ఏముందంటే ప్రార్థన జీవితం ఉంది. ప్రార్థన చేస్తున్నాడు, ప్రార్థనలో కనిపెడుతున్నాడు, ప్రార్థనలో దేవుణ్ణి వెంబడిస్తున్నాడు. అబ్రహాము కుమారుడైనటువంటి యాకోబు జీవితాన్ని మనం చూస్తున్నాం. ఆయన జీవితంలో కూడా మనం చూసినట్లయితే దేవుని ఆశీర్వాదం కోసం అన్నాడు పెనియేలు దగ్గర ఆయన పోరాడినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన కుమారుడైనటువంటి అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకును మనం చూస్తున్నాం. ఇస్సాకు జీవితంలో మనం చూసినట్లయితే ఇస్సాకు కూడా రోజు పొలములో ధ్యానం చేస్తున్నట్టుగా, ప్రార్థిస్తున్నట్టుగా, అతడు ప్రార్థించి 30 60 100 ఆశీర్వదించబడ్డట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు అబ్రహాము ప్రార్థించినట్లుగా, ఇస్సాకు ప్రార్థించినట్లుగా, యాకోబు ప్రార్థించినట్లుగా, మన పితరులు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి భక్తులు ప్రార్థించినట్లుగా, దావీదు ప్రార్థించినట్లుగా మనం కూడా ప్రార్థన చేయగలిగితే దేవుడు తప్పనిసరిగా మనల్ని, మన కుటుంబాలను కూడా దీవిస్తాడు. ఈ గృహ ప్రవేశ సందర్భంగా దేవుడు మనకు సెలవిస్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? నువ్వు ప్రార్థన చేయాలి, నీ కుటుంబంలో ప్రార్థన ఉండాలి, నీ వ్యక్తిగత జీవితంలో ప్రార్థన ఉండాలి. ఏ కుటుంబం అయితే ప్రార్థన చేయటం ప్రారంభిస్తుందో ఆ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. నిత్యము ప్రార్థన చేయాలి, ఎడతెగక ప్రార్థన చేయాలి, ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి, పట్టుదలతో ప్రార్థన చేయాలి, మెలకువతో కూడిన ప్రార్థన మనం చేయాలి, విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలి. దావీదు జీవితంలో ఇవన్నీ కలిగి ఉన్నాడు. పట్టుదలతో ప్రార్థన చేస్తున్నాడు, మెలకువగలిగి ప్రార్థన చేస్తున్నాడు, విసుకక ప్రార్థన చేస్తున్నాడు, విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాడు, ఏకాంతముగా ప్రార్థన చేస్తున్నాడు, దేవుని కృపతో నింపబడి ప్రార్థన చేస్తున్నాడు దావీదు. ఇలాంటి ప్రార్థన అనుభవం మనకు కూడా ఉన్నట్లయితే దేవుని సన్నిధిలో మనం మేలులు పొందుకుంటాం. ఆ మేలు దావీదు పొందుకున్నాడు గనుకనే దావీదు, నీ సంతానమేనయ్యా ఈ భూమి ఉన్నంత వరకు ఇశ్రాయేలులకు రాజుగా నీ కుటుంబమే ఉంటుంది, వారే ఏలుతారు ఇశ్రాయేలును. అంత గొప్పగా దేవుడు దావీదును ఆశీర్వదించాడు. ప్రియమైన దేవుని వారలారా, కాబట్టి దావీదు దేవుని మాటను విన్నాడు. ఏం చేశాడు దావీదు? దేవుని మాటను విన్నాడు. దేవుని మాటను విన్న దావీదును దేవుడు ఇంకా బహుగా హెచ్చించాడు, ఇంకా బహుగా ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, ద్వితీయోపదేశ కాండం 28 అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే మంచి సందర్భాన్ని అక్కడ మనం చూస్తున్నాం, మంచి మాటను మనం చూస్తున్నాం. నీ దేవుడైన యెహోవా మాట నువ్వు శ్రద్ధగా విన్న ఎడలా నేను ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నువ్వు నడుచుకొని నెడలా నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను బహుగా హెచ్చించును. సమస్త జనుల కంటే నీ దేవుడైన యెహోవా మాట ఎలా వినాలంటే నీవు శ్రద్ధగా వినాలి. ఇప్పుడు దావీదు ఎలా విన్నాడు? శ్రద్ధగా విన్నాడు. అబ్రహాము ఎలా విన్నాడు? శ్రద్ధగా విన్నాడు. ఇస్సాకు ఎలా విన్నాడు? శ్రద్ధగా విన్నాడు. యాకోబు ఎలా విన్నాడు? శ్రద్ధగా విన్నాడు. కాబట్టి భక్తుల జీవితాల్లో ఆశీర్వాదాలను వారు చూడగలిగారు. యాకోబును దేవుడు ఎలా మార్చాడు?
ఇశ్రాయేలులుగా మార్చాడు. దావీదైనటువంటి గొర్రెల కాపరైన దావీదుని ఎలా మార్చాడు? ఇశ్రాయేలు రాజుగా మార్చాడు. అన్యజనులు కల్దీల రాజ్యములో విగ్రహాలను తయారు చేసుకొని బ్రతుకుతున్న అబ్రహాము కుటుంబాన్ని ఎలా ఆశీర్వదించాడంటే, అబ్రాహామును అనేకులకు జనములకు తండ్రిగా చేసినట్లుగా మనం చూస్తున్నాం. పొలములో ధ్యానిస్తున్నటువంటి ఇస్సాకును ఒక అద్భుతమైనటువంటి సాధనంగా దేవుడు వాడుకున్నట్లుగా మనం చూస్తున్నాం. భక్తుల జీవితాల్లో ఇలాంటి ఆశీర్వాదాలు పొందుకున్నప్పుడు మన జీవితాలు కూడా ఇలాంటి ఆశీర్వాదాలు మనం అనుభవించాలంటే దావీదు వలె మనము ప్రార్థించాలి. ప్రియ కుటుంబమా, ఈరోజు ఈ గృహప్రవేశం కార్యక్రమాన్ని జరుపుతున్న ప్రియ కుటుంబమా, నీ కుటుంబంలో ఏముండాలంటే ప్రార్థన ఉండాలి. ఆ కుటుంబంలోనే కాదు, ఇక్కడ చేరి ఉన్న మనందరి కుటుంబాల్లో ఏముండాలి? ప్రార్థన ఉండాలి. భార్య ప్రార్థన చేయాలి, భర్త ప్రార్థన చేయాలి, పిల్లలు ప్రార్థించాలి. అందరం మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థించగలిగే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ఏ కుటుంబం అయితే ప్రార్థిస్తుందో ఆ కుటుంబం దీవించబడుతుంది. ఏ కుటుంబం అయితే ప్రార్థిస్తుందో ఆ కుటుంబం శాంతితో ఉంటుంది. ఏ కుటుంబం అయితే ప్రార్థిస్తుందో ఆ కుటుంబము సమాధానంతో నింపబడుతుంది. ఏ కుటుంబం అయితే ప్రార్థిస్తుందో ఆ కుటుంబంలో మేలు, నెమ్మది, సమాధానాన్ని వారి పొందుకుంటారని ప్రభు పేట తెలియజేస్తున్నాను. మొదటి మాట, దావీదు కుటుంబం ఆశీర్వదించబడటానికి మొదటి కారణం ఏంటి? దావీదు ప్రార్థన పరుడు. రెండోదిగా మనం చూసినట్లయితే దావీదు ఆశీర్వదించటానికి రెండవ కారణం ఏంటో తెలుసు? ఆశీర్వదించబడటానికి దావీదు విధేయత కలిగినటువంటి వాడు. దావీదు ఎలాంటి వాడంట? విధేయత కలిగినటువంటి వాడు. చూడండి, ఒక మంచి మాటని ఇదే మనం చదువుకున్న సమూయేలు రెండవ గ్రంథము 7వ అధ్యాయం 18వ వచనములో ఈ మాట మాట్లాడుతున్నాడు. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఈలాగున మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను? నా కుటుంబం ఏ పాటిది? ఇంత హెచ్చు చేసినందుకు నీ దృష్టికి కొంచెమై ఉన్నది. ఎంత విధేయత అండి! దావీదు దేవుని సన్నిధిలో ఎలా ఉన్నాడో తెలుసా? విధేయత, తగ్గింపు జీవితాన్ని దావీదు కలిగి ఉన్నాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాయ్యా, నా స్థితి ఏంటయ్యా? నా పరిస్థితి ఏంటయ్యా? నేనెక్కడో గొర్రెలు కాసుకొని తిరుగుతున్నాను కదా, అరణ్యంలో ఉంటున్నాను కదా, ఒక పేద కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తిని కదా, ఈ స్థితి ఇది కారణం నీవే కదా. ఆయన స్థితిని జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఇక్కడ నేనే పాటివాడను, నా వంశం ఏ పాటిది, నా తండ్రి ఏ పాటివాడు, నేను ఎంతటి వాడను, నా కుటుంబం ఏ పాటిదయ్యా, నేను ఎంతగా హెచ్చించబడుటకు నేనే పాటివాడను, నా కుటుంబము ఏ పాటిది. ఇంతగా దీవించబడిన తర్వాత దావీదు చేస్తున్నటువంటి ప్రార్థనలో మనం చూస్తున్నాం, ఆయనలో ఏమో కనపడుతుంది మనకి? విధేయత, దీనత్వం, తగ్గింపు. దేవుని సన్నిధిలో తగ్గింపు జీవితం, దేవుని సన్నిధిలో తగ్గింపు హృదయముతో దావీదు ఇక్కడ ఆయన సన్నిధిలో ఆయన పాదాల దగ్గర అడుగుతున్న సందర్భం, అయ్యా ఇంతగా నన్ను హెచ్చించుటకు నే పాటి వాడనయ్యా, నా కుటుంబం ఏ పాటిది, నా వంశం ఏ పాటిది, మేమెంతటి వారము నాయనని ఎంత కృతజ్ఞతతో దావీదు ప్రార్థన చేస్తున్నాడో ఆలోచన చేయండి ప్రియమైన దేవుని సంగమా. నిజంగా దేవుని వాక్యములో మనం చూసినట్లయితే తగ్గించుకున్నవాడు హెచ్చించబడతానంటున్నాడు, హెచ్చించబడినవాడు తగ్గించబడతాడు. దావీదు ప్రార్థనలో ఏముంది? తగ్గింపు ఉంది. దావీదు తగ్గింపుతో ప్రార్థన చేస్తున్నాడు. దావీదులో ఉన్న విధేయత దావీదుని ఎంతగానో ఆశీర్వదించింది. దావీదు కుటుంబాన్ని ఎంతగానో ఉన్నతమైన స్థితిలోనికి తీసుకువెళ్ళింది. నిజంగా గొర్రెలు కాస్తున్న దావీదును దేవుడు ఎందుకంటే అంత స్థానానికి తీసుకువెళ్ళాడో కారణం ఏంటో తెలుసా? విధేయత, దేవుని మాటకు లోబడే జీవితం, దేవుని మాటకు విధేయత చూపే జీవితం, దేవుడి మాటను అనుసరించే జీవితం దావీదు జీవితం. ఒకనాడు అబ్రహాము జీవితంలో కూడా ఇదే కనపడుతుంది. అబ్రహాము జీవితంలో మనం చూసినట్లయితే దేవుడు అబ్రహాముని పిలిచాడు. అబ్రహామా బయటికి రా అంటే అబ్రహాము బయటకు వచ్చేసాడు, బయలుదేరి బయటకు వచ్చేసాడు. ఇదిగో నీ బంధువులను విడిచిపెట్టు, నీ స్నేహితులను విడిచిపెట్టు, నీ ఆప్తులను విడిచిపెట్టు, ఇదిగో నీ దేశాన్ని విడిచిపెట్టు,
నీకు కావలసిన వారందరిని విడిచిపెట్టు, నేను నీకు చూపించుచున్న దేశానికి నువ్వు రాన్నప్పుడు విధేయత చూపాడు. వెనువెంటనే బయలుదేరి అబ్రహాము కానాను దేశమునకు ప్రయాణం వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అందుకనే దేవుడు అబ్రహామును ఏం చేశాడంటే విశ్వాసులకు తండ్రిగా చేశాడు, విశ్వాసులకు తండ్రిగా నిలబెట్టాడు. భక్తుల జీవితాల్లో మనం చూస్తే వారి విధేయత వారిని గొప్ప స్థానానికి తీసుకువెళ్ళింది. కల్దీల దేశములో విగ్రహాలు తయారు చేసుకునే అబ్రహామును ఎక్కడికి తీసుకువెళ్ళాడంటే దేవుడు అనేక జనములకు తండ్రిగా తీసుకువెళ్ళటమే కాదు, భూవంశములన్నీ కూడా అబ్రహాము ద్వారా ఆశీర్వదించుటకు దేవుడు కృప చూపించాడు. విధేయతలో దాగిన ఆశీర్వాదాన్ని మనం గమనించాలి. దావీదులో ఉన్న విధేయత, అబ్రహాములో ఉన్న విధేయత, మన పితరులు ఉన్న విధేయతను మనం కలిగి జీవించగలిగితే ప్రియమైన దేవుని వారలారా, దేవుడు అద్భుత రీతిగా దావీదు కుటుంబాన్ని ఆశీర్వదించినట్లుగా మన కుటుంబాలను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. మూడోదిగా మనం చూసినట్లయితే దావీదు కుటుంబం ఆశీర్వదించటానికి మూడు అద్భుతమైనటువంటి కారణం ఏంటంటే దావీదు దేవుని మీద ఆధారపడే జీవితాన్ని మనం చూస్తున్నాం. దావీదు జీవితంలో ప్రతి విషయంలో కూడా దేవుని మీద ఆధారపడుతూ ఉన్నాడు. 121 కీర్తనలో మనం చూస్తే 1వ వచనంలో ఏమంటుండో తెలుసా? కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును నాయన. యెహోవా వలనే నాకు సహాయము, భూమి ఆకాశములను సృజించిన యెహోవా వలన మాత్రమే నాకు సహాయము నాయన. నీ సహాయము లేకపోతే నా జీవితంలో ఏది కూడా చేయలేను. ప్రతి విషయములో దావీదు ఎవరి మీద ఆధారపడుతున్నాడు? దేవుని మీద ఆధారపడుతున్నాడు. ఈరోజు మనము ఎవరి మీద ఆధారపడాలి? ఈరోజు దేవుని మీద ఆధారపడాలి. మన జ్ఞానం మీదనో, మన తెలివి మీదనో, మన బలం మీదనో, మన ధనం మీదనో, మన ఐశ్వర్యం మీదనో, మనకున్న పొలాల మీదనో, ఆస్తుల మీదనో, అంతస్తుల మీదనో, వాటి మీద కాదు మనం ఆధారపడవలసింది. మన దేవుని మీద మనము ఆధారపడాలి. కోట్లున్నా విడిచిపెట్టి వెళ్ళవలసినటువంటి వారమే, కానీ దేవుని వైపు మనం చూడగలిగినట్లయితే ప్రేమైన దేవుని సంగమా, దేవుడి మీద ఆధారపడగినట్లయితే, దేవుణ్ణి మనము ప్రేమించగలిగినట్లయితే ఆ పరలోకమందున్నటువంటి దేవుడు సమస్తమును మన జీవితంలో ఇవ్వగలడు. ఆధారపడాలి మనం. ప్రతి విషయంలో ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి. అందుకనే 118 కీర్తనలో చూస్తున్నాం కదా, రాజులను నమ్ముట కంటే, అధికారులను నమ్ముట కంటే, మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు అయి కొదవై ఉండదు. సింహపు పిల్లలు లేవి కంటే ఏమో గాని ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఆయనను ఆశ్రయించిన బిడలకి మేలు చేసే దేవుడు. నువ్వెవరి మీద ఆధారపడుతున్నావు? దావీదు దేవుని మీద ఆధారపడ్డట్లుగా, అబ్రహాము ఆధారపడ్డట్టుగా, ఆనాడు మన పితరులు ఆధారపడ్డట్టుగా నువ్వు దేవుని మీద ఆధారపడగలవా? నీ ధనం మీదనో, నీ జ్ఞానం మీదనో, నీ ఆస్తి మీదనో, అందం మీదనో, తెలివి మీదనో, వేటి మీదైనా ఆధారపడుతున్నావేమో ఈరోజు నీవు నేను. ఇవన్నీ కూడా ఏవి కూడా మనల్ని రక్షించలేవు. కానీ దేవుని మీద మనం ఆధారపడగలిగితే దేవుడు అన్నిటిని కూడా మన జీవితంలో చేయగలడు. అబ్రహాం కుటుంబం అందుకని ఆశీర్వదించబడింది. అబ్రహాం కుటుంబాన్ని ఆశీర్వదించబడటానికి 3 కారణాలు. మొదటి కారణం ఏంటి? అబ్రహాము ప్రార్థన పరు. 2 అబ్రహాము విధేయత కలిగిన వాడు. 3 అబ్రహాము దేవుని మీద ఆధారపడినవాడు. కాబట్టి ఈ గృహప్రవేశ సందర్భంగా ఇక్కడ ఎంతోమంది దేవుని బిడ్డలు ఉన్నారు, దేవుని ఎరగని వారు ఉన్నారు. మనం ఈ విధంగా ప్రార్థన చేయగలిగితే, నిజంగా దావీదు కృతజ్ఞతతో ఈ ప్రార్థన చేస్తున్నాడు. తన జీవితాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అయ్యా, గొర్రెలు కాసుకుంటున్న నన్ను ఈ స్థితికి తీసుకొచ్చావు నాయన, ఈ జీవితాన్ని ఇచ్చావు నాయన. నిజంగా అందరి చేత తృణీకరించబడ్డాను, హేళన చేయబడ్డాను నాయన. అయ్యా, చీదరించబడ్డాను, అన్నల చేత చీదరించబడ్డాను, తండ్రి చేత నిర్లక్ష్యపడ్డాను. కానీ నువ్వు నమ్మదగిన దేవుడు. నేను నీ మీద ఆధారపడ్డందుకు, నీ వైపు చూచినందుకు, నీ సన్నిధిలో ప్రార్థన చేసినందుకు,
నీకు విధేయత చూపినందుకు, నేను తగ్గించుకొని ఉన్నందుకు, ఇంతగా నన్ను దీవించుటకు నేనే పాటి వాడను నాయన, నా కుటుంబం ఏ పాటిది ప్రభువా అని దేవుని సన్నిధిలో కన్నీళ్లతో కృతజ్ఞత వచనములతో ఈ మాట రాస్తున్నాడు. యెహోవా నా ప్రభువా, మేలు దయచేదు అని నీ దాసుడైన దావీదునైన నాకు సెలవిచ్చిన్నావు. నీవు దేవుడు గనక నీ మాట సత్యమే. యెహోవా నా ప్రభువా, నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగాక. ఈరోజు ఇక్కడున్న ప్రతి కుటుంబం ఆశీర్వదించబడాలంటే ప్రతి కుటుంబంలో ఏముండాలి? ప్రతి కుటుంబంలో ఏముండాలి? ప్రార్థన ఉండాలి, విధేయత ఉండాలి, దేవుని మీద ఆధారపడే జీవితాలు ఉండాలి. తల్లిదండ్రులకు విధేయత, పెద్దలకు విధేయత, గురువులకు విధేయత, దైవజనులకు విధేయత. అలాంటి విధేయత మనం కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు మన జీవితంలో ప్రతి కార్యాన్ని కూడా జరిగిస్తాడు. అలాంటి జీవితం దావీదు కలిగి ఉన్నాడు. మరి నీవు నేను అలాంటి జీవితాన్ని కలిగి ఉందామా? ప్రార్థన చేద్దాం. అందరం తలలు వంచావు నాయన. దావీదు కుటుంబం ఆశీర్వదించబడ్డట్టుగా నా కుటుంబం కూడా ఆశీర్వదించబడాలి. నా కుటుంబంలో ప్రార్థన ఉండాలి, నా కుటుంబంలో విధేయత ఉండాలి, నా కుటుంబంలో నీ మీద ఆధారపడే జీవితాలు మాకుండాలి. ఇటు అనుభవాల చేత ప్రభువా మా కుటుంబాలను దీవిస్తావా నాయన, మా కుటుంబాలను ఆశీర్వదిస్తావా నాయన. మేము మా కుటుంబాలు నిత్యము ఆశీర్వదించబడాలి. దావీదు కుటుంబం వల్లే, దావీదు సంతానం వల్లే, దావీదు వంశం వల్లే మా వంశాలు కూడా తండ్రి ఆశీర్వదించబడాలి. అలాంటి ఆశీర్వదించబడే కుటుంబాలుగా దావీదు కుటుంబం వల్లే మా కుటుంబాలు కూడా ఆశీర్వదించబడాలని మేము ఆశపడుతున్నాము నాయన. దావీదు లాంటి ప్రార్థన జీవితం, దావీదు లాంటి విధేయత కలిగిన జీవితం, దావీదు లాంటి నీ మీద ఆధారపడిన జీవితం, నీ వైపు చూచిన జీవితం, విధేయత జీవితం నాయన